హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశితాను. మేము లాస్ట్ టైం పాండిచ్చేరి ట్రిప్కి వెళ్ళాము. సో ఆ ట్రిప్ డీటెయిల్స్, బడ్జెట్స్ అండ్ మా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మేము ట్రైన్లో ట్రావెల్ చేసాము ఫ్రమ్ సికింద్రాబాద్ టు చెన్నై. సో మేము 2 కపుల్స్ ట్రావెల్ చేసాం. మేము ఈవినింగ్ సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కి మార్నింగ్ చెన్నైలో రీచ్ అయ్యాము. సో 7 or 8 అయింది. సో అక్కడ నుంచి మేము బస్లో ట్రావెల్ చేసి పాండీకి రీచ్ అయ్యాము అనమాట. సో ఆఫ్టర్ దట్ మేము ముందే రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు ఇట్లాంటి ఒక ఇండివిజువల్ హౌస్ వచ్చింది. ఆ హౌస్లో మేము 3 days టైం స్పెండ్ చేసామన్నమాట. సో తర్వాత డే 1 మేము రాక్ బీచ్, ప్రొమెనేడ్ బీచ్, ఫ్రెంచ్ డెలికసీస్ అండ్ అంబేద్కర్ మ్యూజియం ఇవన్నీ డే 1లో కవర్ చేసుకున్నాం అనమాట. సో బీచెస్ ఈవినింగ్ టైం అయితే చాలా బాగున్నాయి. సో మెయిన్ పాండీలో మనకి ఎక్కువ బీచెస్ అండ్ ఫ్రెంచ్ స్ట్రీట్సే ఉంటాయి. సో మీరు ఒక వీకెండ్ ప్లాన్ చేసుకుంటే మీరు మొత్తం అన్నీ కవర్ చేయొచ్చు అనమాట. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సాటర్డే, సండే అండ్ 1 నేషనల్ హాలిడే వచ్చింది. సో అలా మేము ప్లాన్ చేసుకున్నాము. సో మేము ఇక్కడ ఫ్రెంచ్ డెలికసీస్ ట్రై చేసాము ఈవినింగ్. తర్వాత ఆ డే 1లోనే మేము అన్నీ కవర్ చేసామన్నమాట. లైక్ ఆ బీచ్ పక్కనే మనకు అన్నీ ఉంటాయి. ఓల్డ్ లైట్ హౌస్, ఇంకా అంబేద్కర్ మ్యూజియం, సమ్ ఫ్రెంచ్ కాలనీ స్ట్రీట్స్, నైట్ వ్యూ చూడొచ్చు, డే వ్యూ కూడా చూడొచ్చు. సో మేము నైట్ కవర్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డే 2లో మేము ఇక్కడ మనుకుల వినాయక టెంపుల్ ఫస్ట్ విజిట్ చేసాము. సో టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే మీరు టెంపుల్ చుట్టూ ఎటు చూసినా మనకి మొత్తం విగ్రహాలే కనిపిస్తాయి అన్నమాట. సో మొత్తం టెంపుల్ చుట్టూ పైన కూడా వాళ్ళు విగ్రహాలే పెట్టారంటే అసలు చూడడానికి చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఈ టెంపుల్ కన్ఫామ్గా చూడండి. నెక్స్ట్ మేము ఫ్రెంచ్ స్ట్రీట్స్ చూసాము డే 2 మార్నింగ్ టైంలో. సో అంటే ఫ్రెంచ్ స్ట్రీట్స్ అంటే చాలా ఉంటాయండి. మీరు చాలా చూడొచ్చు. మనం బైక్ రెంట్కి తీసుకుంటే మనం మొత్తం చూడొచ్చు అనమాట. సో అన్ని స్ట్రీట్స్ ఒకలానే ఉంటాయి. ఎక్కడైతే మనకి బాగా అనిపిస్తుందో సో వీ కెన్ టేక్ సమ్ పిక్స్ అనమాట. నెక్స్ట్ మేము ఆరోవిల్లి ట్రావెల్ చేసాము. బైక్ రెంట్ తీసుకుని మేము ఆరోవిల్లి ట్రావెల్ చేసామన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి చాలాసేపు వాకింగ్ ఉండింది అది చూడడానికి. సో ఆ వాకింగ్, సో మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళాము అంటే ఆ టైం తెలీదు, వాకింగ్ టైమింగ్ అనమాట. సో కానీ చాలా దూరం నడవాలి. బట్ ఇట్స్ వర్త్ అనమాట. ఎందుకంటే ఫైనల్గా మనం అది చూస్తాం కాబట్టి దగ్గరికి అయితే వెళ్ళలేము. సో దూరం నుంచే కనిపిస్తుంది. ఈ వీడియోలో మీరు ఒకసారి చూస్తే ఎంత దూరం నుంచి ఉంది కూడా మేము వీడియో తీసాము. సో అక్కడ మీరు చూడొచ్చు. సో అలా మేము ఇట్లా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ అది చూసి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మేము వాక్ చేసాం కాబట్టి ఇంకా వచ్చేటప్పుడు మాకు అవ్వలేదు. సో మేము అక్కడ వాళ్ళు ఆటోస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఆటో తీసుకుని మనం బైక్ పార్క్ చేసిన దగ్గరికి మేము ఆటోలో వచ్చేసి అక్కడ నుంచి మేము బైక్లో ట్రావెల్ చేసి వచ్చామన్నమాట రిటర్న్. నెక్స్ట్ ఇది ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా. సో ఆఫ్టర్నూనే మాకు అక్కడ అనితాస్ కిచెన్ అని ఒకటి కనిపించింది. సో అక్కడే మేము లంచ్ చేసేసి రిటర్న్ వచ్చామన్నమాట. మనకి వెళ్ళే ముందే ఒక మ్యూజియం ఉంటుంది అనమాట. అక్కడ ఇది ఎట్లా ఉంటుందో మీరు క్లియర్గా దగ్గర నుంచి చూడొచ్చు. సో ఆ మ్యూజియంలో ఫస్ట్ ఇది విజిట్ చేసిన తర్వాత మేము లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట.
ఇక్కడ రోడ్ జర్నీ మాత్రం బాగుంటుంది, ఆరువెల్లి వెళ్ళే రోడ్ అనమాట. మేము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్దామని అక్కడికి వెళ్ళాము, బట్ చాలామంది జనాలు ఉన్నారు. సో మాకు కుదరలేదన్నమాట, అసలు టికెట్సే దొరకలేదు. సో నెక్స్ట్ అది మేము మిస్ అయ్యాం. సో నెక్స్ట్ మేము వచ్చేసి చున్నంబర్ రివర్కి వచ్చామన్నమాట. సో అక్కడికి వెళ్ళడానికి ఫస్ట్ బోట్ ఉంటుంది. సో ఆ బోట్లో ట్రావెల్ చేసి ఆ రివర్ చూసుకొని అక్కడ నుంచి మనం వైట్ శాండ్ బీచ్కి వెళ్తాము. సో ఆ వైట్ శాండ్ బీచ్కి ట్రావెల్ చేయడానికి ఇదనమాట. సో నాకు అక్కడ అప్పటికే మా హస్బెండ్ అట్లా పడుకున్నాడు అనమాట. ఇంకెంత తిరుగుతారు వీళ్ళు, రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోరా అన్నట్టు చేస్తున్నాడు. బట్ గ్రూప్లో అమ్మాయిలు ఉంటే తెలిసిందే కదండి, అన్నీ చూద్దామంటారు. సో మేము కూడా అలానే. సో అట్లా మేము వాళ్ళని బతిమాలి తీసుకెళ్ళామన్నమాట అక్కడికి. సో ఎక్కడికి వెళ్ళినా బీచే, బట్ ఇట్లా ట్రావెల్ చేయడం బోట్లో అక్కడికి రీచ్ అవ్వడం అదంతా చూసుకోవడం అంత బాగుందన్నమాట. సో మేము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మిస్ అవ్వడం వల్ల ఇటు వచ్చామన్నమాట. బట్ పీక్ టైంలో కాకుండా నార్మల్ టైంలో వెళ్తే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ విజిట్ చేయాలి కంపల్సరీ. సో చూద్దాం మాకు మళ్ళీ ఎప్పుడు ఆ ఛాన్స్ దొరుకుతుందో. సో ఇక్కడ ఈ బీచ్ కూడా చాలా బాగుంది. బీచ్ అంటే ఏముందిలేండి, ఇంకా ఆ టైమ్ ఆ మూమెంట్స్ అట్లా క్యాప్చర్ చేసుకోవడం అంతే. సో మేము ఇట్లా పిక్స్ దిగాం, తర్వాత సేమ్ బోట్లోని మేము రిటర్న్ వచ్చేసాం అన్నమాట అక్కడికి. నెక్స్ట్ మేము ఇక్కడ ఏంజల్స్ చర్చ్కి వచ్చాము. సో వాళ్ళు రాలేదు, మేమిద్దరమే వచ్చాము. తర్వాత మేము అట్లా నైట్ వాకింగ్ చేసుకుంటూ కొన్ని మేము లైక్ షాపింగ్ చేసామన్నమాట. అవన్నీ చూసుకుని అట్లా నడుస్తూ వెళ్ళాము. నెక్స్ట్ వచ్చేసి డే 3 ఎర్లీ మార్నింగే లేచి సన్ రైజ్ చూద్దామంటే ఎవరు లెగలేదు. సో ఇంకా మామూలుగానే వచ్చాం. బట్ ఎండ్ అయితే టూ మచ్ ఉందండి. మేము వెళ్ళిందే అక్టోబర్ స్టార్టింగ్లో, బట్ చాలా ఎండ్ ఉంది అక్కడ మేము వెళ్ళే టైంకి. సో ఇంకా మార్నింగ్ సన్ రైజ్ చూడడం అవ్వలేదు, నార్మల్ టైంకే వచ్చి ఇక్కడ లేక్ కెఫేలో కాఫీ తాగాం. ముందు రోజు నైట్ మాకు ఇక్కడ ప్లేసే దొరకలేదండి బీచ్ ముందు మంచిగా కాఫీ తాగుదాం అనుకుంటే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాం. ఆ టైంలో అక్కడ ప్లాస్టిక్ ఎగ్జిబిషన్ ఒకటి ఉండింది. సో అక్కడికి వచ్చామన్నమాట. తర్వాత క్యాబ్ తీసుకుని మేము రైల్వే స్టేషన్కి వచ్చేసాం, చెన్నై. సో ఇంకా చెన్నై స్టేషన్కి వచ్చిన తర్వాత అంటే మేము అక్కడ మొత్తం ఆ స్టేషన్ వచ్చేటప్పుడు చూడడం అవ్వలేదు. సో స్టేషన్ చాలా పెద్దగా ఉండింది. సో మొత్తం అదంతా చూసుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోయాం. మా ఎక్స్పీరియన్స్ అంటే పాండి విజిట్ అవ్వచ్చా లేదా, ఏ టైంలో విజిట్ అవ్వాలి అనేది, అంటే మీరు పీక్ టైంలో కాకుండా ప్యూర్ వింటర్లో వెళ్ళండి, ఎందుకంటే అక్కడ సన్ చాలా ఎక్కువ ఉంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. Thanks for watching.